వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జనగణన జరగబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొత్తం 36 ప్రశ్నలతో ప్రజల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించబోతున్నారట. దేశంలో జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని 2 దశల్లో నిర్వహించబోతున్నారు. తొలి దశలో ఇళ్ల జాబితా, వాటి స్థితి, ఆస్తులు, సౌకర్యాలు వంటి వివరాలన్నీ సేకరిస్తారు. మలి దశలో జనాభా లెక్కలతో పాటు వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు, సంస్కృతి, సాంప్రదాయాలు సహా ఇతర వివరాలను సేకరిస్తారు. తొలి దశ 2026 ఏప్రిల్ 1న ప్రారంభం కానుండగా రెండో దశ 2027 ఫిబ్రవరి 1న మొదలవబోతోంది. తొలి దశకు ముందే సూపర్వైజర్లు, అలాగే ఎన్యూమరేటర్లు నియామకంతో పాటు వారికి పని కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తి చేయబోతున్నారు. ఈ మేరకు జనగణన విభాగం కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ పేర్కొన్నారు. ఆయా వివరాలతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రధాన కార్యదర్శులు లేఖ రాశారు. ఈ ప్రక్రియకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సహకరించాలని కోరారు. జనగణనతో పాటే కులగణన కూడా చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో దానిని కూడా మలి దశలో చేపట్టబోతున్నారు. అయితే దేశంలో జనగణన చేపట్టడం ఇది 16వసారి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత చేపడుతున్న 8వ జనగణనగా దీన్ని చెప్పుకొచ్చారు. మొత్తం ప్రక్రియను మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్ విధానంలో చేపట్టబోతున్నారు. అదేవిధంగా ప్రజలకు స్వీయ గణన సదుపాయం కూడా అందుబాటులో ఉండబోతుంది. మొత్తం డేటాకు పటిష్టమైన భద్రత కల్పిస్తారు. ఇక జనగణన అలాగే వ్యక్తిగత విషయాలను ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు, రేడియో, టీవీ, ట్రాన్సిస్టర్ వంటి ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించబోతున్నారు. తృణధాన్యాలు వినియోగం, తాగునీరు, మరుగుదొడ్లు సదుపాయం, వృధా నీటి నిర్వహణ, వంటగది సదుపాయం, వంటకు వినియోగించే గ్యాస్ ఎల్పిజీనా, సిఎన్జీనా వంటి వాటి వివరాలను కూడా నమోదు చేస్తారు. ఇక ఇళ్లకు సంబంధించిన వివరాలు, ఇంటి గోడలు, అలాగే గచ్చు, పైకప్పు వివరాలు, వాటి పరిస్థితిని కూడా తెలుసుకుంటారు. ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి, అలాగే వివాహిత జంటలు, కుటుంబ పెద్ద మహిళ, అలాగే పురుషుడా, ఇలాంటి వివరాలన్నీ కూడా మొత్తం మీద సేకరిస్తారట. అది ఏప్రిల్ 1వ తేదీ, ఇంకా సమయం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జనగణన ప్రారంభం కాబోతోంది.